హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సదరం స్లాట్స్ బుక్ చేసుకోవడానికి, అలాగే కొన్ని దివ్యాంగులకు సంబంధించిన గుర్తింపు కార్డులు జారీ చేయడానికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డులు జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సదరం స్లాట్స్ బుకింగ్పై కూడా కీలక ఆదేశాలను జారీ చేశారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికేట్లు, పిఎంజేఏవై వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్స్ బుకింగ్కి చర్యలు చేపట్టాలని అన్నారు. అయితే నెల రోజుల్లోనే సర్టిఫికేట్ అందాలని మంత్రి సూచించారు. స్లాట్స్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజులలోపు సదరం సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి గారు ఆదేశించారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని సూచించారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. ఈ యొక్క గుర్తింపు కార్డులో అంగవైకల్య శాతం, దివ్యాంగుల వివరాలు ఉంటాయని, గుర్తింపు కార్డుల తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పిఎంజేఏవై వందన స్కీమ్ ద్వారా 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి తెలియజేశారు. శారీరక వైకల్యం, మానసిక లోపాలు, కంటిచూపు లోపం వంటి ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే సదరం సర్టిఫికేట్. ఈ సదరంను ఆధారంగా తీసుకునే ప్రభుత్వం పెన్షన్, ఇతర దివ్యాంగ కోట సంక్షేమ పథకాలను అందిస్తోంది. కనుక ప్రతి ఒక్క దివ్యాంగుడు ఈ సదరం సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్ని రకాల పథకాలు, రాయితీలు వర్తిస్తాయి. సదరం సర్టిఫికేట్ లేని దివ్యాంగుడు ప్రభుత్వ పథకాలకు, రాయితీలకు అనర్హుడుగా గుర్తిస్తారు. ఈ సదరం సర్టిఫికేట్ను ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు వైద్యులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం అందిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి, ఆర్థో, అంధత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికేట్ జారీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్, రాష్ట్ర, కేంద్ర రవాణా సంస్థలపై ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణ ఛార్జీలు రాయితీలు, ఉచిత ప్రయాణం, చిన్న పారిశ్రామిక స్థాపనలకు రుణాలు, సబ్సిడీ సదరం సర్టిఫికేట్ అయితే ఎంతో ఉపయోగపడుతుంది. సదరం స్లాట్స్ ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు కనుక అందుబాటులో ఉన్న సమయంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇదొక సదరం స్లాట్స్ బుక్ చేసుకోవాలన్నా, సదరం సర్టిఫికేట్ కావాలన్నా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూస్తే కనుక, స్లాట్స్ పొందేందుకు మీ సేవ, గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, లింగము, వైవాహిక స్థితి, కులం, మతం సహా విద్యార్హత, అలాగే రేషన్ కార్డు నంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆసుపత్రి తేదీ, సమయం కేటాయిస్తూ ఫోన్కు మెసేజ్ వస్తుంది. కేటాయించిన తేదీ, సమయానికి ఆసుపత్రికి వెళ్ళాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించే శిబిరాల్లో వైద్య పరీక్షించి వైకల్యం నిర్ధారించి ధృవీకరణ పత్రం అందజేస్తారు. సర్టిఫికేట్ ఉన్నవారు పునరుద్ధరించేందుకు రెన్యువల్స్ కూడా స్లాట్స్ అవసరం ఉంటుంది. సో మనకు ఈ యొక్క సదరం స్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్తున్నారు. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనకు హాస్పిటల్స్లోనే ఇవైతే చేస్తారు. సో మనం గ్రామ మరియు వార్డు సచివాలయంలో లేదా మీ సేవా కేంద్రాలలో అయితే మనం ఈ యొక్క స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక మీదటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే మనం ఇది అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వారు మనకైతే అవకాశం కల్పించారు. మనకు వాట్సాప్ నెంబర్ రాగానే మనకు తెలియజేస్తారు. అప్పుడు మనం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. గత నెలలో చూసుకున్నట్లయితే స్లాట్స్ ఓపెన్ అయ్యాయి, కానీ చాలామంది బుక్ చేసుకోలేకపోయారు. అలాగా మనకు స్లాట్స్ బుక్ అయిపోవడం వల్ల మనం ఇబ్బందులు అయితే గురవ్వాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఇక మీదటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించిన సదరం స్లాట్స్ బుక్ చేసుకోవడానికి అందులోనే వీలు కల్పించబోతున్నారు ఏపీ ప్రభుత్వం వారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.